हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः पुरुष साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ವಾಸುದೇವ. ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿಚಯ ಪತ್ರము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 83వ పాఠము 25/12/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవ్వటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆనీ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. ఈ రోజు యొక్క విశేషం ఏమిటో 2 మాటల్లో చెప్పుకుని మన కార్యక్రమంలోకి వెళ్దాం. మనం మన జీవిత కాలంలోనే కొంతమంది దేహం విడవంగానే వాళ్ళని మర్చిపోతూ ఉంటాం. అటువంటిది 2000 సంవత్సరాల నాడు అవతరించినటువంటి జీసస్ ద క్రైస్ట్, క్రీస్తుని, అట్లాగే 2500 సంవత్సరాలకి పైగా గౌతమ ద బుద్ధ, అట్లాగే 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు, లక్షల సంవత్సరాల క్రితము రాముడు, వీళ్ళందరినీ మనము స్మరించుకుంటున్నాం, తలుచుకుంటూ ఉన్నాము. మన పక్కనే ఉన్నట్టుగా, సజీవంగా మనతో పాటు తిరుగుతున్నట్టుగా భావిస్తూ వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. గుర్తుకు తెచ్చుకోవడం అది నిరంతరము వారిని స్మరిస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే మన యొక్క ముందుగా మన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, మనం మోయలేని భారాన్ని వాళ్ళ మీద పెట్టి మన భారాన్ని దించుకొని, మన భారం తగ్గించుకొని, మన భారాన్ని దించుకొని మరణించి మన కష్టాలను తొలగించమని వారిని ప్రార్థించగానే మనకి తొలగింపబడుతూ ఉండటం, అందువల్ల వారిని నిరంతరము స్మరించుకుంటూ ఉన్నాం. అయితే వాళ్ళు మన కష్టాలు, బాధలు తొలగించడం కొరకే కాకుండా, వాళ్ళు వచ్చిన యొక్క ప్రయోజనము, దివ్యమైన ప్రయోజనము ఒకటి ఉన్నది, ఈ భౌతికంగా బాహ్యంగా ఉన్న ప్రయోజనము ఒకటి ఉన్నది. మన స్వస్థితి యందు మనల్ని మేల్కాంచేటట్టు చేయడానికి, పరిపూర్ణులుగా చేయటానికి, మనం జ్ఞానయోగిగా చేయటానికి వాళ్ళు అవతరిస్తూ ఉంటారు. వాళ్ళకి బాహ్య రూపమే మనకి తెలుస్తూ ఉంటుంది. బాహ్యంగా కష్టాలు తొలగించే వాళ్ళు అన్నంత వరకే మనము వాళ్ళ వరకు, వాళ్ళ దగ్గరికి చేరతాం. మనల్ని పరిపూర్ణులుగా చేసి తమంత వారుగా, వాళ్ళకి ఆయనకి మనకి అభేదం, ఆయనే నేను, నేనే ఆయన అన్నంతగా ఆయన చేయగలరు, చేస్తారు అన్నది కూడా ఉంది. దాన్ని కూడా మనం పట్టుకోవాలి. మన కష్టాలు తొలగింపబడటమే కాకుండా, అంతవరకే వాళ్ళని స్మరించుకోవటం కాకుండా, కొంచెం ముందుకు జరిగి మనం ఆ వెలుగుని దర్శించే ఏకత్వానుభూతిలోకి వెళ్ళడం, అందుకోసం వాళ్ళు వస్తూ ఉంటారు. ముఖ్యంగా యేసు వచ్చింది దేనికోసం? నిస్సహాయుల పట్ల కరుణ చూపాలి, ఆకాశం అంతా సహనం ఉండాలి, అప్పుడే దేవుడికి నచ్చిన బిడ్డలుగా ఉంటాం. దేవుని విషయంలో మనందరికీ తెలిసిన ఒక్క విషయం, మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంత సహనం ప్రతి మనిషిలోనూ అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం. ఈ మనలో మనకు నేర్పడానికి, మనలో అవి మేల్కొలేటట్టుగా చేయటం కోసం దిగి వచ్చాడు ఆ ప్రేమమూర్తి, కరుణామూర్తి, కరుణామయుడు, త్యాగమూర్తి. ప్రేమ, సేవ, త్యాగానికి ప్రతీకగా నిలిచినాడు జీసస్ ద క్రైస్ట్.
ఇవన్నీ కష్టమైన విషయాలు అయినప్పటికీ ఆ ప్రతి విషయాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామో, ఎప్పుడైతే వాటిని మనసారా పాటించాలని తాపత్రయపడతామో, అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా ఉంటాం. ఆ దేవుడు ఆ మనస్సు దేవుడు ఆ మనస్సు మనందరికీ ఇవ్వాలని, ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాం. ఒక ఆయన సందేశం ఇచ్చారట్లాగా. అంటే శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ పేరు వినే ఉంటారు. ఆయన చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అది కూడా మనం చదువుకుందాం. యేసు అనే ప్రేమ. ప్రేమకు నామరూపాలు లేవు. అయినా అన్ని పేర్లలోనూ, అన్ని రూపాలలోనూ వ్యక్తమవుతుంది. ప్రేమ అంటే దైవానికి మారు రూపం. ఈ సృష్టిలోని అతి పెద్ద రహస్యం ప్రేమ. ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న ప్రేమను గమనించడానికి మీకు నిశితమైన దృష్టి అవసరం. తన గూటిలో ఉన్న చిన్ని పిల్లకు ఆహారాన్ని అందిస్తున్న ఆ పక్షిని చూడండి. చిన్న పక్షి తన తల్లి రాక కోసం అలా వేచి ఉంది. అందులో ప్రేమ ఉంది. చేపలలో, ఆకాశంలో, నీటిలో, నేలపై అంతటా ప్రేమ ఉంది. అంతరిక్షంలో ప్రేమ ఉంది. ప్రేమ అనేది ధైర్యంతో వస్తుంది. ప్రేమ యొక్క సంపూర్ణ వ్యక్తీకరణను మీరు యేసులో కనుగొంటారు. ప్రేమ అనేది విశ్వంలో అత్యంత బలమైన శక్తి. అయినప్పటికీ ప్రేమ మనల్ని సున్నితంగా చేస్తుంది. అంటే అత్యంత శక్తిమంతుడు అంటే మొరటుగా, రాటుదేలిన, కఠిన, కర్కశంగా ఉంటాడు అన్నట్టుగా, కర్కశ దేహం అన్నట్టుగా ఉంటుంది కదా. శక్తి పెరిగే కొలది ఎట్లాగా రూపాంతరం అందుతుంది, మనం సున్నితంగా చేస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనం అత్యంత బలహీనులమైపోతాం. అందుకే యేసు మానవాళికి సుపరిచితమైన భావనలను పడగొట్టాడు. బలవంతులు భూమిని వారసత్వంగా పొందుతారు అని చెప్పడానికి బదులుగా సాత్వికులు భూమిని వారసత్వంగా పొందుతారు, సాత్వికులు స్వర్గాన్ని వారసత్వంగా పొందుతారు అని చెప్పాడు. సాత్వికులు అంటే ప్రేమతో నిండి ఉన్నవాళ్ళు. అతడికి ఆ ధైర్యం ఉంది. ఎందుకంటే ప్రేమ ఆ ధైర్యాన్ని కలిగిస్తుంది. మీలో ప్రాణశక్తి పొంగి పొర్లుతూ ఉండకపోతే మీరు యేసు బోధలను అర్థం చేసుకోలేరు. అప్పుడు అది కేవలం ఒక సూత్రంలా మాత్రమే మీ తలకెక్కుతుంది. మీకు తెలుసా, యేసును అర్థం చేసుకోవాలంటే మన హృదయంతో అతడిని అందుకోవాలి. మన హృదయంలో అతని ఉనికిని అనుభూతి చెందాలి. బుద్ధి అతడిని అర్థం చేసుకోలేదు. హృదయం మాత్రమే యేసును తెలుసుకోగలదు. ఒక చోట అధికారం ఉందని మీరు గమనిస్తే అక్కడ ప్రేమ ఉండలేదు. ప్రేమ ఉన్న చోట అధికారం అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీపై ఎక్కువ అధికారం కలిగి ఉండడం మీరు గమనించే ఉంటారు. యేసు తన చేతులు చాచి, రా, నువ్వు నా స్నేహితుడివి, భయపడకు, నన్ను బలిపీఠం మీద పెట్టకు, నాకు నీ హృదయంలో చోటివ్వు, నీ చుట్టూ కనిపించే ప్రతి ఒక్కరిలో నన్ను చూడు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, లేదా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో ప్రతి ఒక్కరిని అంతగా ప్రేమించు, దాన్ని చుట్టుపక్కల అందరితో పంచుకో అని పలికాడు. ప్రేమ యొక్క ఆ పూర్ణ స్వరూపాన్ని చూడడానికి మీకు ఇంకేం కావాలి? క్రిస్మస్ కరోల్లోనే ఒక అందమైన పాట స్వర్గపు శాంతితో నిద్రపోండి అని చెబుతుంది. దీని అర్థం ఏమిటి? చిన్న మనసు పెద్ద మనసు ఒడిలో పడుకుంటే స్వర్గంలో ఉన్నట్లు ప్రశాంతంగా నిద్రిస్తుంది. చిన్న మనసు చిన్న పిల్ల లాంటిది. ఎప్పుడు చురుగ్గా ఉంటుంది, ఏడుస్తూ అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తుంటుంది. అదెప్పుడు పెద్ద మనసుపై ఆధారపడి ఉంటుంది. పెద్ద మనసు తల్లి లాంటిది.
చిన్న మనసు పెద్ద మనసుకు దూరంగా ఉన్నప్పుడు కంగారు పడి గందరగోళంలో మునిగిపోయి ఏడుపు మొదలు పెట్టి పరిగెత్తుకుంటూ తిరిగి పెద్ద మనసు దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ అది శాంతిని కనుగొంటుంది, ఉపశమనాన్ని పొందుతుంది. అక్కడ ఆ చిన్న నేను అనే భావం లేదా చిన్న మనసు స్వర్గంలో ఉన్నంత ప్రశాంతంగా విశ్వవ్యాప్తమైన పెద్ద మనసు ఒడిలో నిద్రిస్తుంది. పవిత్రత అనేది తల్లి బిడ్డలు కలిసి ఉన్నప్పుడు కలిగేది. తల్లి బిడ్డలు ఇరువురు స్వర్గపు ప్రశాంతతలో ఉంటే అదే ధ్యానం. మీరు ప్రేమ అనే పదార్థంతో రూపొందించబడ్డారని మీరు తప్పక గుర్తించాలి. మీలో ప్రతి ఒక్కరూ ఈ భూమిపై ఉన్న ప్రత్యేకమైన బహుమతి. మీరే ఒక క్రిస్మస్ చెట్టు. సంవత్సరంలోని ఈ సమయంలో మిగతా చెట్లన్నీ మోడులై ఉన్నప్పుడు మీరు మాత్రం పచ్చగా మీ శాఖలను పైకి ఎత్తి నిలబడి ఉన్నారు. మీరు మీ కోసం కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కోసం బహుమతులను దీపాలను తీసుకుని వచ్చారు. మీరు తీసుకువచ్చిన అంటే మీలో ఉన్న అన్ని బహుమతులు అంటే సుగుణాలు నైపుణ్యాలు మీకోసం కాదు, అవి మీ చుట్టూ ఉన్న వారి కోసమే అని గుర్తుంచుకోండి. మీలో ఉన్న అన్ని బహుమతులు సుగుణాలు నైపుణ్యాలు అనే అన్ని బహుమతులు మీకోసం కాదు, అవి మీ చుట్టూ ఉన్న వారి కోసమే అని గుర్తుంచుకోండి. మీ వద్దకు వచ్చే ఎవరికైనా మీ వద్ద ఉన్న బహుమతుల్ని అందించండి. ఇలా చేయండి. ఇక మీ అవసరాలన్నీ ఎలా తీర్చబడుతున్నాయో మీరే చూస్తారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ అందించిన క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తమ యొక్క సందేశాన్ని అంటే మన కోసం కదా, మన చుట్టూ ఉన్న వారి కోసం అది నేర్పడం కోసం అవతరించాడు జీసస్ ద క్రైస్ట్. ఇది కొత్తగా మనం మొదలు పెట్టాలా? మనం నిత్యము చేస్తున్నది అదే. ఈ సృష్టి మొత్తం కూడా ఎట్లాగా ఏ పద్ధతిలో తయారై ఉంది, ఏ పద్ధతిలో కూర్పు చేయబడి ఉంది, అమర్చబడి ఉంది? పరస్పర సహకారము. ఇతరులకు చేస్తే మనం ఇతరులకు చేస్తుంటే ఇతరులు మనకి చేస్తుంటారు. మనకు మనం చేసుకోవడం అనేది లేనే లేదు. మనకు కావాల్సినవి అవతల వాళ్ళు చేస్తుంటారు, అవతల వాళ్ళకి కావాల్సినవి మనం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అనుకోవడంలో ఏమవుతా ఉంది, మనము నా కోసం చేస్తున్నాము అన్న భావనతో మనం కొన్ని చేస్తూ ఉన్నాం. ఉన్న విషయాన్ని యథార్థంగా వాస్తవంగా ఉన్నదాన్ని మనం గమనిస్తే ఇతరుల కోసమే మనం ఉన్నాం. ఇంకా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సృష్టించిన వాడి కోసమే మనం ఉన్నాం, ఆ దైవం కోసమే మనం ఉన్నాం. దైవానికి అర్పించడం సమస్తం. ఇప్పుడు ఆ దైవ కుమారుడు యేసుక్రీస్తు మన హృదయంలో మేల్కొల్పబడతాడు, మన హృదయంలో ప్రతిష్ఠితుడవుతాడు. యేసుగా మనం వదులుతూ ఉంటాం. మన నుంచి ఆ ప్రేమ, సేవ, త్యాగము వదులుతూ ఉంటాయి. మనం 7 శ్లోకాల్లో 7 స్టాంజర్స్ లో ఉన్నటువంటి 7 స్టాంజర్స్లుగా ఇవ్వబడిన బ్రహ్మాండ పరిణామ క్రమానికి సంబంధించి 5 మొదటి స్టాంజాలో మనం ఉన్నాము. మొదటి స్టాంజాకి సంబంధించిన 9 శ్లోకాల్లో 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 5వ శ్లోకం దగ్గర దాని యొక్క కామెంటరీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఒక సూచన మనకి అందించారు. పార్ట్ 2లో 2వ భాగంలో ఉన్నటువంటి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అన్న వ్యాసం కూడా చదవండి దీంతో కలిపి. అప్పుడు మీకు ఈ ప్రళయానికి
ముందు ప్రళయం తర్వాత ఏమిటనేది కూడా తెలుస్తుంది. ప్రళయంలో ఏమిటనేది కూడా మీకు చక్కటి అవగాహన వస్తుంది అని చెప్పడం వల్ల మనము డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ దాంట్లో ఉన్నాం ప్రస్తుతం. ఆ ప్రళయ స్థితి ఎట్లాగా వస్తుంది? ఈ పంచభూతాలతో తయారైపోయి ఉంది. పృథివీ తత్వంతో మొత్తం బాహ్యంగా స్థూల జగత్తంతా ఆవరించి ఉంది. ఇంకా అక్కడి నుంచి ఏమవుతోంది? వాళ్ళ స్థూలం నుంచి ఇక ప్రళయ స్థితిలో వెనక్కి వెళ్ళడం మొదలైంది. మరి ఆ పృథ్వీ తత్వము అది అంతకుముందు ఉన్న జలతత్వంగా మారిపోవాలంటే దాని ఆయువు పట్టు, ఒక్కొక్క తత్వం యొక్క ఆయువు పట్టు, దాని గుణము, దాన్ని మింగేయటం, దాని ముందు ఉన్నది. ఇప్పుడు జలం నుంచి పృథ్వీ వచ్చిందంటే గంధం అంటే వాసన, దాని ఆ గుణంతో అది పృథ్వీతత్వంగా రూపాంతరం చెందింది. వాసన లేకపోతే జలతత్వంతోనే ఆగిపోయేది. అందుకనే దాని ఆయువు పట్టైనటువంటి వాటిని మింగుతూ దానికి ముందున్న తత్వము అట్లా ఒక్కొక్కటి మింగి ఇప్పుడు మనం ఎక్కడున్నాము? వాయువు ఇప్పుడు రాజ్యం వెళుతూ ఉంది. మొత్తం సమస్తము వాయు రూపంగా ధరించి ఉంది. అంతకుముందు పృథ్వీ రూపంగా ధరించి ఉన్నది కాస్త జల రూపముగా వచ్చింది. జల రూపం కాస్త అగ్ని రూపం అయిపోయింది. అగ్ని రూపం కాస్త వాయు రూపంలో ప్రస్తుతం ఉంది. అప్పుడు ఉన్నాం మనం. ఇప్పుడు ఆ తర్వాత ఏంటి జరుగుతుందో చూద్దాం. ఇన్సిడెంటల్ ప్రళయ గురించి ఇది అంటే మహాప్రళయం కాకుండా ఇన్సిడెంటల్ ప్రళయం అంటే ప్లానెటరీ ప్రళయం. ఒక గ్రహానికి సంబంధించి, ఒక ప్లానెట్ కి సంబంధించి ప్రళయము ఎలాగ ఉంటుంది? ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు అంటే 1000 మహాయుగాల కాలం జరిగినప్పుడు బ్రహ్మకి ఒక రోజు కాలం. అది బ్రహ్మ ఒక రోజు అంటే ఒక పూట, ఒక పగలు అంటే 1000 మహాయుగాలు. రాత్రి అంటే అంతే సమయం అంటే 1000 మహాయుగాలు. ఇప్పుడు 1000 మహాయుగాలు అయిపోయి అంటే పగలు అయిపోయి రాత్రి వచ్చింది బ్రహ్మకి. మనకి ఎట్లాగైతే పగలైపోయి రాత్రి వస్తూ ఉంటుందో, రాత్రి విశ్రాంతి తీసుకుంటాము, అట్లాగే ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. పగలంతా పనిచేసి రాత్రి విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఆ విశ్రాంతి ఎట్లాగా వెళ్ళాడు అంటే ఈ 1000 మహాయుగాలకి అయిపోయిన తర్వాత ఆ 1000 మహాయుగాల పాటు ఆ విశ్రాంతిలో ఎట్లాగా ఉన్నాడో అవి మనకి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. Air extinguishes fire and spreads over space. మొత్తం వాయువు ఏం చేసింది? అగ్నిని మొత్తాన్ని ఎక్స్టింగ్విషెస్ కొండ ఎక్కించేసింది. మనము దీపం అగ్నిని మనము పవిత్రమైనటువంటి అగ్నిగా మనం చూస్తాం. అది ఆరిపోయింది అనుకుంటాం, మనం కొండెక్కింది అంటాం. అంటే దాని యొక్క పూర్తి కొండెక్కడము అంటే కొండ శిఖరము అంటే దాని యొక్క పూర్తి స్థితిలోకి, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళింది అని. దాని పరిపూర్ణ స్థితి ఏంటి? దేనిదైనా కానీ దానికి ముందున్న స్థితి. ఈ అగ్నికి ముందున్న స్థితి వాయువు నుంచి కదా అగ్ని వెలువడింది. కాబట్టి అంటే ఈ మొత్తానికి సంబంధించి అగ్ని ఒకటి వేరే ఉన్నది. ఆ అగ్నిలో నుంచే అంటే గ్రేట్ బ్రెత్, అఫోహత్, పరబ్రహ్మ రాజస శక్తి అని ఏదైతే ఉందో అది అసలైన అగ్నిగా మనం చెప్పుకుంటాం.
దాని నుంచి ఈ పంచభూతాలు వచ్చినాయి. ఆకాశము, వాయువు, అగ్ని, ఈ సృష్టికి సంబంధించి ఈ మొత్తానికి ఆధారమైంది ఆ అగ్ని అక్కడ అలాగా ఉంది. ఇప్పుడు ఈ అగ్ని కొండెక్కింది అంటాం. కొండెక్కింది అనగానే ఇప్పుడు ఏంటి, దీపం కొండెక్కిందండి అంటాం. ఆరిపోయింది అని అనం మనం. కొండెక్కింది అంటే వాయువులోకి కలిసిపోయింది, పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీపంగా వెలుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి, దాంట్లో నుంచి విడిపడి తక్కువ స్థితిలోకి వచ్చింది. అది కొండెక్కేటప్పుడు కల్లా కొండ శిఖరము, అత్యున్నత స్థితి, తన స్వస్థితి, అది వాయు స్థితి. ఇప్పుడు ఇది మొత్తం అగ్నిని ఏం చేసేసింది, ఎక్స్టింగ్విషెస్. మొత్తం చల్లార్చేసింది అనమాట, అదృశ్యం అయిపోయింది. ఎందుకని అదృశ్యం అయిపోయింది, దానికి సంబంధించిన ఆయువు పొట్ట ఏంటది, రూపము. అంటే మనకి వరుసలో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీటికి ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఆయువు పొట్ట, ఒక్కొక్క గుణము ఉన్నది. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క గుణము. ఆ గుణంతో అది ఉంటే అది నిలబడుతుంది. ఆ గుణం లేదా ఇంకా అది ఉండలేదు. ఇంకా ఆ స్థితిలో అది ఉండలేదు. ఆ స్థితిలో అది ఉండాలి అంటే దాని యొక్క గుణము దాంతో పాటు ఉండాలి. అది అంత ముఖ్యమైన ప్రధానమైనది, అట్రిబ్యూట్స్ అది గుణము. ఆకాశం యొక్క గుణము శబ్ద గుణము. వాయువు యొక్క గుణము అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇది వరుస. ఆకాశము శబ్దము, వాయువు స్పర్శ, అట్లాగే అగ్ని రూపము. శబ్ద, స్పర్శ, రూప, జలము, రసము, పృథివీ గంధము, వాసన శక్తి. ఈ విధంగా ఆ వాసన శక్తిని ఏం జరిగింది, పృథ్వీకి సంబంధించిన వాసన శక్తి ఈ రసరూపమైనటువంటి జలము దాని యొక్క గుణాన్ని మింగేస్తుంది. ఎందుకంటే తనేగా ఇచ్చింది పృథ్వీకి. ఆ గుణాన్ని ఎవరిచ్చారు, జలమే ఇచ్చింది. జలములో నుంచి ఉద్భవించింది పృథ్వీ, అంతేగాని విడిగా ఎక్కడి నుంచో రాలేదు. మంచుగడ్డ ప్రత్యేకంగా తీసుకురాబడలేదు. జలమే మంచుగడ్డగా రూపాంతరం చెందింది. ఈ మంచుగడ్డ యొక్క సృష్టికర్త ఎవరు, సృష్టించింది ఎవరు, జలము. ఆ మంచుగడ్డకి ఆ గంధము, ఆ వాసనని ఇచ్చింది ఎవరు, జలము. అందువల్ల దాన్ని తీసుకునే శక్తి ఉంటుంది. తీసుకునే శక్తి ఎవరికి ఉంటుంది, ఇచ్చేవాడికి ఉంటుంది, ఇచ్చిన వాడికి ఉంటుంది. ఇచ్చినవాడు ఎవరైతే ఉన్నారో వాడికి తీసుకునే శక్తి కూడా ఉంటుంది తప్పనిసరిగా. అట్లా ఒకదాని నుంచి ఒకటికి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఏమైంది, ఎయిర్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్. అండ్ స్ప్రెడ్స్ ఓవర్ స్పేస్. ఇంకా వాయువు ఒక్కటే మిగిలి ఉన్నది. వాయువే మొత్తం. ఎట్లాగుంది వాయువు, ఇంకొకటి ఏదైతే ఉందో, ఈ వాయువు దేని నుంచిదే వచ్చిందో అది కూడా ఉండడం వల్ల, లేకపోతే వాయువు కూడా లేదు. ఆకాశం నుంచి వచ్చింది వాయువు, చోటు నుంచి వచ్చింది వాయువు. కాబట్టి ఆ చోటంతా అక్కడ ఉంది కాబట్టి ఆ చోటంతా అది వ్యాపించి ఉంది. సమస్తము స్ప్రెడ్స్ ఓవర్ స్పేస్, which is deprived of light when fire merges into air. ఇప్పుడు ఏమైంది, వెలుగు లేకుండా పోయింది. మరి అగ్ని లేదు కదా. అగ్ని అంటే దాన్ని కూడా దహించేసినట్టు అయింది అనమాట. అగ్ని దహించేసినట్టు అయిపోయింది. అగ్ని దహింపబడింది. అగ్ని ఇంకొక మిగతా అన్నిటిని దహించేదైతే
తనే దహింపబడింది. ఎందువల్లంటే దాని యొక్క ఆయువు పట్టు, ఆ రూపము అన్నదాన్ని తీసేసింది వాయువు, లాగేసుకుంది, స్వాలో మింగేసిందనమాట. దాంతో ఇంకా ప్రాణం లేని బొమ్మలాగా అయిపోయిందనమాట. And spreads over space, which is deprived of light when fire merges into air. ఎక్కడికి వెళ్తున్నాయి ఇవన్నీ? దానికి ముందు దాంట్లో కలిసిపోతున్నాయి. అవసరమైతే మళ్ళీ అదే మళ్ళీ బహిర్గమించేటట్టుగా చేస్తుంది, బయటికి తీసుకొస్తుంది, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి. ఈ వరుస చూడండి జాగ్రత్తగా. ఇవి ప్రత్యేకంగా ఉన్నవి కావు, ఒకటే ఇంకొకటిగా రూపాంతరం చెందుతుంది, ఒక దాంట్లో నుంచి ఇంకొకటి వస్తుంది. అంటే తల్లి గర్భం నుంచి మళ్ళీ బిడ్డడు వచ్చినట్టుగా. బిడ్డడు ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాలేదు కదా, తల్లి గర్భంలో నుంచో వచ్చాం మనం. ఇది వేరుగా ఉన్నట్టుగా ఉంది. అక్కడ తల్లి ఉంది, ఇక్కడ బిడ్డడు ఉన్నాడు. కానీ ఒకప్పుడు తల్లిగా ఉన్నాం మనం. తల్లి గర్భంలో తల్లి యొక్క ఒక శరీర భాగంగా అక్కడ ఉన్నాం మనం. తర్వాత ప్రసవింపబడ్డాం. అట్లాగా ఈ పంచభూతాలు ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంట్లో నుంచి ఒకటి అలాగా వచ్చినాయి. ఎయిర్ దెన్ అకంపనీడ్ బై సౌండ్. ఇప్పుడు ఎయిర్ అంటే అంతకుముందు శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము కలిసి ఈ 5 ఇక్కడ విహరిస్తూ ఉన్నాయి ఈ పృథ్వీతత్వంలో. ఈ పృథ్వీతత్వంగా ఉన్నటువంటి ఈ గంధంలో ఏవేమున్నాయి? శబ్దం ఉంది, స్పర్శ ఉంది, శబ్దము, స్పర్శము, రూపము, రసము, 4 కూడా ఈ గంధంలో మెర్జ్ అయిపోయి ఉన్నాయి, గంధముగా ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఏమైంది, మనకి ప్రళయ స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా రాత్రి వచ్చేసింది. బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన రాత్రి వచ్చింది. 1000 మహాయుగాలు పూర్తయినాయి, పగలైపోయింది, రాత్రి వచ్చింది. ఒక రోజుకి సంబంధించి బ్రహ్మ ఒక రోజుకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. చూడకల్లా నెమ్మదిగా ఈ పృథ్వీ తత్వం దానికి ఆయువు పొట్ట అయినటువంటి ఆ గంధాన్ని, ఈ స్పర్శ, ఈ రసం ఏదైతే ఉందో జలతత్వం సంబంధించి అది తనలోకి తీసేసుకుంది. స్వాలోడ్ మింగేసింది. దాంతో అది పృథ్వీతత్వము మొత్తం అంటే ఆ గుణం ఉంటేనే అది అక్కడ నిలబడుతుంది. గుణం లేకపోతే ఏం లేదు, అది ప్రాణం లాంటిది. ప్రాణం లేకపోతే నిర్జీవం అయిపోయినట్టుగా అయింది. ఇంకా అది లేకుండా అయిపోయింది. దీంట్లో మెర్జ్ అయిపోయింది, జలంలో మెర్జ్ అయిపోయింది పృథ్వీతత్వం. సరే, ఆ జలంది ఏమైంది? అగ్నిలో మెర్జ్ అయిపోయింది. అగ్ని ఏమైంది? ఇప్పుడు వాయువులో మెర్జ్ అయిపోయింది, కలిసిపోయింది. ఇంక ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు 2 ఉన్నారు. ఇక ఎయిర్, వాయువు. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశము, చోటు, స్పేస్. ఆకాశము అంటే వాయువు ఉందంటే అర్థం ఏంటి? దానికి అది ఎక్కడి నుంచి వచ్చిందో అది కూడా ఉంది కాబట్టి. మరి ఇప్పుడు అగ్ని లేదు కదా, అగ్ని లేదంటే అర్థం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళిపోయింది. అది ప్రత్యేకంగా మనకు కనపడకుండా దానిగా మారిపోయింది, అంతకు ముందు ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయింది అది. అట్లా ఇప్పుడు వాయువు తన స్థితిలో ఉంది కాబట్టి ఎలాగా ఉంది? ఆ ఆకాశము అది అవకాశం ఇచ్చింది కాబట్టి, ఆకాశము అవకాశం ఇచ్చింది వాయువు ఉండడానికి. అందువల్ల వాయువు దర్జాగా తిరుగుతోంది ఆ చోటులో, ఆ స్పేస్ లో. ఇప్పుడు 2 ఉన్నాయి అన్నమాట, ఆకాశము, వాయువు.
ఎయిర్ దెన్ అకంపనీడ్ బై సౌండ్. అంటే ఆకాశం యొక్క గుణం ఏంటి? శబ్దము. దీనికి స్పర్శము, శబ్ద స్పర్శ ఈ రెండు ఉన్నాయన్నమాట ప్రస్తుతం. బై సౌండ్ విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఈథర్ extends everywhere throughout the 10 regions. Which is the source of ether. అంటే ఆకాశము, ఆకాశీయ పదార్థం ఏదైతే ఉందో అంటే ఈథర్, ఈథర్కి మూలస్థానం ఈ చోటు అనేది, ఈ ఆకాశం అనేది ఈథర్ యొక్క మూలస్థానం అనమాట. ఈథర్ రావడానికి కావలసినటువంటి మూలస్థానము ఆకాశము. ఈథర్ అంటే ఆకాశీయ ద్రవ్యంతో, సూక్ష్మ ద్రవ్యంతో చేయబడింది. ఈథర్ ఎక్స్టెండ్స్ ఎవ్రీవేర్ త్రూ అవుట్ ద 10 regions. అంటే మనం మొత్తంగా చెప్పుకుంటున్నాము దాన్ని. ఇప్పుడు మనం భూగోళము అనగానే, భూగోళము ఈ ఎర్త్ ప్లానెట్ అంటాము అనగానే, ఆ భూగ్రహం అనగానే మొత్తం ఆ బంతి ఆకారంలో ఉన్నటువంటి భూమి అంతా కలిపి చెప్పాము మనం. కానీ మనం అట్లాగా చెప్పుకుంటున్నాము దాన్ని కొన్ని సముద్రాలని, కొన్ని ఖండాలని, వాటికి పేర్లు పెట్టుకున్నాం. ఆ ప్రాంతాలని విభజించాము, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టి, అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న నీటికి ఒక పేరు పెట్టి, ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఆ భూమండలాన్ని ఒక పేరు పెట్టి అలాగా ముందు విభజించుకున్నాం మనం. మళ్ళీ దాన్ని దేశాలుగా విభజించుకున్నాం, దేశాలని రాష్ట్రాలుగా విభజించుకున్నాం. ఇట్లాగా రకరకాలుగా విభజించుకున్నాం అంటే మనకి కన్వీనియన్స్ కోసం. అట్లాగే ఈ మొత్తం చోటంతా ఎన్ని విభాగాలు చేయబడింది? 10 regions. 10 విభాగాలుగా చేయబడింది అన్నమాట. 10 regions until ether seizes upon cohesion. అంటే అంటుకుని ఉండడం, స్టికింగ్ టు ఫార్మ్ a united, holding or working together whole. ఇవన్నీ కలిసి ఇలాగా ఉన్నాయి అంటే అది దేని యొక్క దీంతో ఉంది? స్పర్శ గుణము సంబంధించిన అందువల్ల ఇవి ఒకదానికొకటి అంటుకుని ఉన్నట్టుగా ఉంది. కోహిషన్. అది అంటే ఈ వాయువు ఈథర్గా మనకి ఈ మొత్తం సమస్తము పరివ్యాప్తమై ఉండగా ఈ ఈథర్ ఏమైంది? ప్రళయ స్థితి అంటే ఇంకేమి మిగలకూడదు కదా, ఇంకా ఇది కూడా మిగలకుండా అంటే పృథ్వీ అణువులు ఇట్లాగా కలిసిపోయి ఒకదానికొకటి అంటుకుని ఎలాగా ఉంటున్నాయి అంటే ఈ ఈథర్ వల్ల. ఈ ఈథర్ ఎక్కడిది? మనకి ఆకాశం తర్వాత ఉన్నది. ఆకాశం నుంచి వెలువడినటువంటిది ఇది ఈథర్. ఇప్పుడు అది ఆ వాయువుతో పాటు ఈథర్ అలాగా ఉన్నది. ఎక్స్టెండ్స్ ఎవ్రీవేర్ త్రూ అవుట్ ది 10 regions. మొత్తం 10 ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ 10 ఏంటన్నమాట? మనకి ధ్యాన్ చౌహాన్స్ అని మనకి పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో అంటే 10 స్థాయిల్లో 10 స్థితుల్లో 10 రకాలైనటువంటి అంతస్తులుగా అది ఈ ధ్యాన్ చౌహాన్స్ పనిచేస్తూ ఉంటారు. లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ మనం చెప్పుకున్నాం కదా.
ఆ 10 ప్రాంతాలు అన్నమాట. ఆ 10 ప్రాంతాల నిండా మొత్తం ఈథర్ మాత్రం ఉన్నది ఇప్పుడు. ఈథర్ ఎలాగా ఉండగలిగింది అంటే ఆకాశం ఉండడం వల్ల. ఆ శబ్ద గుణకముగా ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో దానివల్ల ఈ ఈథరు అలాగా మొత్తం పరివ్యాప్తమై ఉంది. ఈ 10 ప్రాంతాలకి మొత్తానికి. 10 ప్రాంతాలంటే అర్థం ఏంటి? ఉన్న మొత్తం చోటు. ఈ బ్రహ్మ ఏదైతే సృష్టించి అలాగ ఉంచాడో ఆ మొత్తం చోటుని ఇది ఆక్రమించి ఉంది. దాన్ని మనం 10 ప్రాంతాలుగా అని చెప్పుకుంటున్నాం మన కన్వీనియన్స్ కోసం. దీన్ని మనం విభాగాలు చేయకపోతే మనం మొత్తాన్ని ఒక్కసారిగా మనం గ్రహించలేం. అందుకని 10 రీజియన్స్. ఇప్పుడు చూడండి మనం ఈ 5 పంచభూతాలు, ఈ 5 భూతాలు అని మనం చెప్పుకున్నాం కదా. ఇట్లా 5 అని చెప్పకపోతే మనం దీన్ని అర్థం చేసుకోలేం మనం. మరి మొత్తం కలిపి ఒకటే కదా. ఆకాశం నుంచి పృథివీ వరకు ఒకటే కదా ఉన్నది. ఒకటే ఇన్ని రూపాంతరాలు చెందుతూ కిందకి దిగింది. కానీ ఇట్లాగ మనం విడదీసుకుని విభజించుకుంటూ దేనికి దానికి వివరించుకోకపోతే మనకి అది అర్థం కాదు. మనం అర్థం చేసుకోవటానికి వీలుగా ఈ విధమైనటువంటి విభాగాలు చేస్తూ ఉంటాం. విభాగాలు చేశామంటే అర్థం ఏంటి? ఒకటినే ఉన్నదానిని ఉన్న ఒకటిని ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించటానికి వీలుగా మనము అన్నంలో ఉన్నటువంటి అన్నం మొత్తం మనం పళ్ళెంలో ఉన్నటువంటి అన్నం మొత్తాన్ని మన భోజన పదార్థాలు ఉన్నాయి పళ్ళెంలో చక్కగా పెట్టి ఇచ్చారు మనకి. విస్తరలో పెట్టి మనకి మన ముందు ఉంచారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మొత్తం ఒక్కసారి తినేయం కదా. ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఉంటాం. చివరికి మొత్తం తింటాం. విస్తరి ఖాళీ అయిపోతుంది, పళ్ళెం ఖాళీ అయిపోతుంది. కానీ ఒక్కసారిగా చేయలేం మనం. అట్లాగే వీటన్నిటిని ఒక్కసారే తీసేసుకుంటాం. ఒక్కసారే. కానీ ఒక్కసారిగా చేయలేం మనం. కొద్ది కొద్దిగా మనం దాన్ని ముద్దలుగా చేసుకుంటాం కాబట్టి దాన్ని విడదీసి ముద్ద చేసి ఒక్కొక్క ముద్ద మనం నోట్లో పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు మాత్రమే మనం తినగలిగి దాన్ని జీర్ణం చేసుకుంటాం. అట్లాగా మనము గ్రహించడానికి వీలుగా ఇలా చిన్న భాగాలుగా చేసుకుంటాం. కానీ ఇన్ని భాగాలు ఉన్నాయని కాదు ఇది. ఇన్ని భాగాలు కలిపి ఒకటి. ఆ ఒకటి అనేది మాత్రం ఒకటినే ఇన్ని భాగాలు చేసామన్నది ఎప్పుడు మనకు గుర్తుండాలి. ఒకటినే ఇన్ని భాగాలు చేశాం. ఒక చోట 5 భాగాలు ఉండొచ్చు. ఒక చోట 10 భాగాలు ఉండొచ్చు. 5 భాగాలైనా మొత్తం ఒకటి. 10 భాగాలైనా మొత్తం ఒకటి. ఒకటినే మనకి వీలును బట్టి మనం అర్థం చేసుకోవడానికి రకరకాలుగా విభాగాలు చేసుకున్నాం. 10 రీజియన్స్ మొత్తం వ్యాపించి ఉందన్నమాట ఈథర్. seizes upon cohesion its rudimental property throughout the 10 regions until ఎప్పుడు దాకా ఉంది అది? ఈథర్ seizes upon cohesion అంటే ఆ వాయువుకి సంబంధించినటువంటి ఆయువు పొట్టు ఏదైతే ఉందో గుణము స్పర్శము అది ఉన్నంతసేపే. అది ఇంకా కొంత సమయం అయింది. ఆకాశం ఏం చేసింది? దాన్ని లాగేసింది. ఆ గుణాన్ని స్వాలో మింగేసింది. ఆ గుణాన్ని స్పర్శము అన్నదాన్ని మింగేసింది. దాంతో ఈథర్ సీజెస్. అంటే బలాత్కారంగా పట్టుకొని తనలోకి మింగేసుకుంది అన్నట్టుగా. ఇక లేదు, ఇంకా ఈథర్ లేదు అక్కడే. ఇప్పుడు వరకు ఈథర్ లాగా మొత్తం ఈ చోటంతా 10 రీజియన్స్ తో విభాగింపబడినటువంటి ఈ సమస్త చోటుని మొత్తం ఆకాశాన్ని ఈ ఆకాశం మొత్తంలో నిండి ఉన్నటువంటి 10 ప్రాంతాలుగా విభజించిన ఈ ఆకాశం మొత్తం నిండినటువంటి ఆ ఈథర్ కాస్త ఏమైపోయింది? ఆకాశం మింగేసింది.
ఎట్లా మింగేసింది? ముందు దాని యొక్క ఆయువు పట్టు. ఇప్పుడు మనం దుర్యోధనుడు ఉన్నాడు. వాడిని తల్లి ఏం చేసింది? దిగంబరంగా రమ్మని చెప్పింది. వాడు సిగ్గుపడి లంగోటా కట్టుకొని వచ్చాడు. తల్లి ఏం చేసింది? తల్లి పతివృత్య మహిమ వల్ల ఆమెకు అద్భుత శక్తులున్నాయి ఆమెకి. ఎందుకంటే ఆమె భర్త కోసం తను అంధురాలుగా తన కళ్ళకి గుడ్డ చుట్టుకుని, తన కళ్ళకి గంతలు కట్టుకొని జీవితాన్ని గడిపింది. భర్త చూడలేడు కాబట్టి తాను కూడా చూడను. అంటే దృష్టి ఉన్నప్పటికీ అంత పాతివ్రత్య మహిమ ఆమె దగ్గర ఉండడం వల్ల అద్భుత శక్తులు ఉండి, ఇప్పుడు ఏం చేసింది? వచ్చిన కుమారుణ్ణి తడుముతూ శిరస్సు నుంచి దిగువకి ఇలా మొత్తం శరీరాన్ని తడుముతూ ఈ నడుము దగ్గరకు వచ్చినప్పుడు కల్లా లంగోట ఉంది. అరే లంగోట ఎందుకు వేసుకొచ్చావు? సరే అయిపోయింది, ఇప్పుడు ఇంకా చేయగలిగింది లేదు అని అట్లాగే పాదం వరకు తడుముకుంటా వెళ్ళింది. ఆమె తడుము ఏమైతే ఆ స్పర్శతో తడిమిందో మొత్తం వజ్ర శరీరం అయిపోయింది. ఇక దాన్ని మనము నాశనం చేయడం అనేది లేదు ఇంకా. భగవంతుడి వల్ల కూడా కాదు ఇక. కానీ లంగోట ఉన్న ప్రాంతం వరకు ఇంకా మామూలు శరీరం అది. అందువల్ల అక్కడ దెబ్బ కొడితే ఇంకా చనిపోవటమే అన్నట్టుగా అట్లాగా వచ్చిందనమాట. కాబట్టి ఆయువు పట్టు, ఆ స్పర్శ ఇక్కడ లేదు. స్పర్శ లేకపోవటం వల్ల ఏమైంది? అశక్తిహీనమైపోయింది అది. అట్లాగా ఈ ఈథర్‌లో ఉన్నటువంటి ఆ అసలైన శక్తి ఏదైతుందో ఆ స్పర్శము, ఆ స్పర్శాన్ని ఈ శబ్ద గుణకముగా ఉన్నటువంటి ఆకాశము మింగేసింది. సో ఇప్పుడు స్పర్శము లేకుండా అయిపోయింది ఈథర్. దాంతో సీజస్ మొత్తం మింగేసిందనమాట. బలాత్కారంగా ఆక్రమించేసింది ఈథర్‌ని. తనలోకి లాగేసుకుంది. ఎందుకు అంత అధికారం వచ్చింది? తనలోకి లాగేసుకునేంత అధికారం వీటికి ఒకదాని నుంచి ఒకటి. ఎందుకంటే తనేగా వదిలింది. ఆకాశం ఏం చేసింది? వాయువును వదిలింది. స్పర్శము అనే గుణంతో ఉన్నటువంటి వాయువుని బయటకు వదిలింది. అది అగ్నిని ఎందుకు మింగగలిగింది? రూపము అనే గుణం కలిగినటువంటి అగ్నిని తను వదిలింది వాయువు తనలో నుంచి. తనలో నుంచి వచ్చింది కాబట్టి తనే మింగేస్తూ ఉన్నది. ఎవరు అధికారం ఇచ్చారంటే తనే మనకి ఆ బయటికి వెడలేటట్టుగా చేసింది కాబట్టి మళ్ళీ తనే మింగేసింది అన్నట్టుగా. అంటిల్ ఈథర్ షీయస్ అపాన్ కోహిషన్, అంటుకుని ఉండే గుణం ఏదైతే ఉందో స్పర్శము. ఈ స్పర్శం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఈ స్పర్శము మనకి పృథ్వీ తత్వంలో వాసనని దానికి ప్రత్యేకంగా పెట్టినప్పటికీ పేరు, ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ ఆ అణువులు ఒకదానికొకటి కలిసి ఉండి ఆ పృథ్వీ తత్వంలో పనిచేయటం జరిగింది. ఇప్పుడు అవన్నీ మొత్తం పోయి ఈథర్‌లో ఉన్నటువంటి ఆ స్పర్శము ఏదైతే ఉందో ఆ కోహిషన్ అంటుకుని ఉండే గుణము ఒకదానికి మధ్యన దేనికి దానికి విడిగా అన్నట్టు లేదు ఇంకా. ఈథర్ ఉంది అంటే అర్థం ఏంటి? వాయువు ఉంది అంటే అర్థం ఒకదాని మధ్యన ఒకటి అంటుకుని ఉండేటట్టుగా, విడిపోయే తత్వం కాకుండా ఎవరికి వాళ్ళకి వేరు వేరు అంటే ఇంకా దేని దారిన అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మొత్తం ఖాళీ అయిపోతుంది అక్కడ. అట్లా లేకుండా ఒకదాన్ని పట్టుకుని ఇంకొకటి అన్నట్టుగా అలాగా ఉంది ఇప్పుడు దాకా. ఎప్పుడైతే ఈ ఆకాశము దీని యొక్క ఆయువు పొట్టైన స్పర్శాన్ని లాగేసుకుందో అప్పుడు ఈథర్ మొత్తం తనలోకి బలవంతంగా వచ్చేసినట్టు ఆ ఈథర్‌ను కూడా బలవంతంగా ఆక్రమించేసింది. ఇప్పుడు ఈథర్ ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. అంతకుముందు ఆకాశంలో తిరుగుతూనే ఉన్నది. అంతకుముందు కూడా మరి ఈథర్ ఎక్కడ ఉంది? వాయువు ఎక్కడ ఉంది? ఆకాశం మొత్తం విస్తరించి ఉంది కదా! ఇప్పుడేమైంది? లేనిదిగా అయిపోయింది. మరి ఎక్కడ ఉంది? ఏదైనా గాని ఒక చోట లేదు అంటే ఇది లేదండి
రాఘవరావు గారు లైన్ లో ఉన్నారా?